నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నగర వాసులకు అందుబాటులో వచ్చిన SRTP ప్రాజెక్టు. హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్. పెద్దపల్లి జిల్లాలో బాబు జగజీవన్ రామ్ 113వ జయంతి. నివాళులర్పించిన మందని మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఉపాధి హామీ పనుల పరిశీలన. ఎండల తీవ్రత దృష్ట్యా తగు జాగ్రత్తలు పాటించాలని ఎంపీపీ సూచన. వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం. బైక్పై వెళ్తున్న దంపతులను ఢీకొన్న DCM. ఇక డీటెయిల్ చూస్తే హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జిను మంత్రి ప్రారంభించారు. హైటెక్ సిటీ MMTS రైల్వే స్టేషన్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని వెల్లడించారు. 410 మీటర్ల పొడవు, 20.6 మీటర్ల వెడల్పైన ఈ మార్గాన్ని సుమారు 66,59 లక్షల వ్యయంతో పూర్తి చేశారు. హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న కేటీఆర్, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధిలో భాగంగా RUB నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. నగర శివారు మున్సిపాలిటీలో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 3,500 రూపాయల కోట్లతో డ్రైనేజ్ పునర్నిర్మాణ పనులు చేపడతామన్నారు. కైతలాపూర్లో డంపింగ్ యార్డ్ సమస్య ఉందన్న కేటీఆర్, స్థానికులకు ఇబ్బంది లేకుండా చెత్త తరలింపు పాయింట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వానాకాలంలో ఇళ్లలోకి నీరు రాకుండా డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా మందని మున్సిపాలిటీ పరిధిలో బాబు జగజీవన్ రామ్ 113వ జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందని మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ హాజరై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండా శంకర్, జెడ్పీటీసీ తగరం సుమలత, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరపల్లి కుమార్, మున్సిపల్ వ్యవసాయ కమిటీ చైర్మన్ సంతోషిని, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తగరం శంకర్లాల్, రైతు బంధు అధ్యక్షులు ఆకుల కిరణ్,
టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు భక్తుల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు, ఆలయ ధర్మకర్తలు అధిక సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. जोहर बाबू जगजीवन राम, जोहर जोहर हे बाबू जगजीवन राम, కొనసాగిద్దాం జగజీవన్ రామ్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి బాబు జగజీవన్ రామ్, వర్ధిల్లాలి 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 బాబు జగజీవన్ రామ్, వర్ధిల్లాలి. అవకాశం వస్తుంది. అరే ఫోన్ బాబు తమ్ముడు బాబు జగజీవన్ రావు ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బుధవారంపేట గ్రామ శివార్లో గుట్ట ప్రాంతంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఎంపీపీ ఆర్ఎల్లి దేవెక్క కుమరయ్య గౌడ్, ఎంపీడీఓ విజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుడిమెట్టులో పనిచేసే ప్రదేశంలో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు నిర్దేశించిన మేరకు పనులు చేసినట్లయితే ప్రతి ఒక్కరికి మెరుగైన కూలీ వస్తుందని ఆయన చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కూలీలకు సూచించారు. ఎండలు అధికమవుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దేవునూరి రజితా శ్రీనివాస్, ఏపీఓ రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ కిరణ్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఇక వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న భార్య భర్తలను డీసీఎం ఢీకొట్టడంతో భార్య స్వాతి అక్కడికక్కడే మృతి చెందగా భర్తకి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు హాస్పిటల్కి తరలించారు. అయితే డీసీఎం ఆపకుండా పరారవుతుండగా ఐద్నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు.
ఇక అంబర్పేట శివం రోడ్డులో బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నంది ప్రేమ్, ఉపాధ్యక్షులు కోటం అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల బహుజనుల కోసమే బాబు జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఇతర వర్గాలను కూడా ఒక ట్రాక్పై మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. ఏప్రిల్ మాసం అంటేనే ఈ మహనీయుల జయంతి వేడుకలు. ఈ మహనీయుల జయంతి వేడుకలు అంటే ఒక జగ్జీవన్ రామ్ జయంతి, అంబేద్కర్ జయంతి, పూలే జయంతి. ఈ మాసం అంటే ఈ దళితులు ఫస్ట్ జగ్జీవన్ రామ్ గారి జయంతి అంటే ఎంతో ఒక వైపు చూస్తే పండుగగా భావిస్తాము, ఒకవైపు బాధగా ఉంటుంది. బాబు జగ్జీవన్ రామ్ గారు పీడిత వర్గాల కోసం ఎంతో కృషి చేసిర్రు. అలాగే స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొర్రు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ మహనీయుల వేడుకలకు దూరంగా ఉంటాడో దానికి మాకు చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా మేము దళితులకి ముఖ్యంగా చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం చేస్తున్నా. గతంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారు ఇక్కడ జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలలో పాల్గొంటుండే, అంబేద్కర్ గారి జయంతి వేడుకలో పాల్గొంటుండే. మీరు కూడా ఇప్పటికైనా మీరు ఈ జయంతి వేడుకలలో పాల్గొని వాళ్ళ ఆశయ సాధన, వాళ్ళ ఏదైతే పీడిత వర్గాల కోసం కృషి చేసిరో దాన్ని ముంగటికి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బిల్లు ఏదైతే ప్రవేశపెట్టిందో, హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని ఈరోజు 113 సంవత్సరాల జయంతి జరుపుతున్న మా ఒక దళిత నేత ఉప ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మా యువజన కాంగ్రెస్ తరఫున మేము ఇక్కడ శివం రోడ్లో ఈ వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కానీ దళిత వర్గాలకి కృషి చేసిన ఈ బాబు జగ్జీవన్ రామ్ గారు ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్దామనుకున్న దళిత వర్గాల్ని, అట్టడుగు వర్గాల్ని, బడుగు బలహీన వర్గాలని అందరినీ ఎక్కడికో తీసుకెళ్దామనే ప్రయత్నంలో ఆయన ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసినారు. అదే దిశగా ప్రతి దళితుడు, ప్రతి బలుగు బరిగిన వర్గాలు అదే దారితో నలిసి ఈ దళితులే కాకుండా వేరే వర్గాలందరూ కూడా ఆయన జయంతిని ఘనంగా వేడుకలు ఇక బహుజనుల సాహిత్యం ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ అన్నారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాత్ముల జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల సిద్ధాంత సాహిత్యాన్ని బహుజనులకు చేరవేసే ఉద్దేశమే తమ లక్ష్యమన్నారు. మహనీయులు జన్మించిన ఏప్రిల్ మాసాన్ని పురస్కరించుకొని అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన మహిళలకు అంబేద్కర్ నేషనల్ అవార్డులను ప్రదానం చేశారు. విశిష్ట సేవలు అందిస్తున్న ఆవుల శంకర్కి సేవారత్న బిరుదు ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గొప్ప నాయకుడు డాక్టర్ కొల్లూరు చిరంజీవి గారు, అదేవిధంగా తెలంగాణ మలిదశ ఉద్యమం 2009లో ప్రారంభమైన ప్రజలు కూడా నలుమూలలో చాటినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ కొల్లూరు చిరంజీవి గారు. మరి వారు జీవితకాలం అంతా కూడా బహుజనులకు రాజ్యాధికారం కోసం, అదేవిధంగా ఆత్మగౌరవ పోరాటాలు చేయడం కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. చాలా సందర్భాల్లో ఆయన ఇచ్చిన సందేశం, మరి ఆయనతో పంచుకున్నటువంటి ఏవైతే సిద్ధాంతపరమైన అంశాలు కానీ, అదేవిధంగా రాజ్యాధికార అంశాలు కానీ మా అందరికి కూడా ఆదర్శమని, వారి లేని లోటు తీర్చలేని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి మీ అందరూ కూడా ఈ సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కమిటీ ద్వారా వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి కూడా బహుజన, అదేవిధంగా ఈరోజు
బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ నిర్వహించబోతూ ఉన్నాం. మరి సదస్సుకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి జిల్లా కమిటీ సభ్యులు, అదేవిధంగా ఇక్కడ మొన్ననే మార్చి 14వ తేదీన సౌత్ ఇండియా బహుజన్ రైటర్స్ కాన్ఫరెన్స్ మీద తిరుపతిలో సదస్సు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా మరి రాష్ట్ర సదస్సులను సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 6 రాష్ట్రాలలో రాష్ట్ర సదస్సులను నిర్వహించాలి. కర్ణాటక యూనివర్సిటీ హంపి నుంచి వచ్చినటువంటి డాక్టర్ ఏ వెంకటేశ వారు ఆ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్గా బాధ్యత నిర్వహిస్తా ఉన్నారు. మంచి ఉద్యమకారుడు, సాహితీవేత్త. వారికి ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వెళ్ళి డాక్టర్ బిఆర్ నేషనల్ అంబేద్కర్ అవార్డ్. బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా మన ప్రాంతం కాదు, మన తాత ముత్తాతలు కాదు, ఎక్కడో పంజాబ్లో పుట్టిన, ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన మహనీయులకు దండలేసి అంబర్పేట నియోజకవర్గం బాగ్ అంబర్పేట మల్లన్న గుడి స్థలాన్ని కొంతమంది దుండగులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సత్యనారాయణ మాట్లాడుతూ, కబ్జాదారులు మా పూర్వీకుల సమాధులను కూల్చుతూ మమ్మల్ని బెదిరిస్తున్నారని వాపోయారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంట్రోల్ ఉంటే నీళ్లు కొడితే నీకు కూడా కంట్రోల్ ఉంటుంది. జాగను నా జాగను పేపర్లు చూస్తే మాట్లాడదాం కదా. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ చైర్పర్సన్ నీట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, ఆర్డీఓ శ్రీను, కామారెడ్డి తహసీల్దార్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, జిల్లాలోని వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి బోడ సునీల్ నాయక్ ఆత్మహత్యకు నిరసనగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మలను దానం చేశారు. ఈ సందర్భంగా వేణురాజు మాట్లాడుతూ సునీల్ నాయక్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సునీల్ నాయక్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం, ఆ కుటుంబంలో ఉన్న వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు వరుణ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు భాను, వేదమిత్ర, నారందీప్,
దుర్గా ప్రసాద్, జిల్లా నాయకులు రమేష్ చంద్ర, సూర్య, సాయి, వికాస్, అనిల్, రాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. చేసుకున్నారని చెప్పి రాష్ట్ర మొత్తం కూడా విద్యార్థి లోకాన్ని కదిలించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏ మాత్రం ఇప్పటికి కూడా విద్యార్థి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించే దానికి కూడా పోలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఈరోజు ఏ విధంగా ఈరోజు కేటీఆర్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కేవలం రాష్ట్రం సాధించుకుంటే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, నియామకాలు వస్తాయి, నిధులు వస్తాయి అని చెప్పి ఆశలతో ఈరోజు ఆ రోజు గత 7 సంవత్సరాల క్రితం విద్యార్థులు మా అన్నలు అక్కలు ఎంతోమంది 1200 మంది బలిదానులు అయితే ఈరోజు తెలంగాణ. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధులు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మణ్, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అలీ, స్వేరో జిల్లా అధ్యక్షులు కృష్ణ, అంబేద్కర్ సంఘం నాయకులు డేవిడ్, దాస్, రైతు సంఘం నాయకులు హనుమంతు తదితర నాయకులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ గారు చిన్ననాటి నుండి కూడా ఆయన సేవా దృక్పథంతో ఎదిగి మరి అంచెలంచెలుగా ఆయన చదువుతో పాటు మరి సంఘ సంస్కర్త కూడా పనిచేయడం జరిగింది. అలాగే రాజకీయాలలో చేరి మరి అంచెలంచెలుగా ఎదిగి భారత ఉప ప్రధానిగా కూడా ఆయన ఎదగడం జరిగింది. మరి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి ఎంత పెద్ద కృషి చేశారో మరి ఆ యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంట్లో అమలు చేయడానికి కూడా, ఆ చట్టాలను అమలు చేయడానికి కూడా బాబు జగజీవన్ రామ్ గారు ఉప ప్రధాని హోదాలో చాలా కృషి చేయడం జరిగింది. ఆయన కృషిని మరి దళితులు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. జయంతిని పురస్కరించుకొని మద్దూరు మండల కేంద్రంలో ఆయన ఒక చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క దళిత బిడ్డలకు లేకపోతే జాతికి ఎంతో మేలు చేసినటువంటి జగజీవన్ రావు గారు యొక్క జయంతి జరుపుకోవడము అందరికీ ఇది ఒక ఆనందదాయకమే. అయితే దేశంలో రాజకీయాల సుదీర్ఘమైనటువంటి ముద్ర వేసి దేశ ఉప ప్రధానిగా కూడా నిర్వహించి ఎన్నో శాఖలకు మార్చిగా ఉంటూ దేశ అభ్యున్నతికి పాల్పడడం జరిగింది. అదేవిధంగా దళితుల యొక్క అభ్యున్నతికి, బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి కృషి చేసినటువంటి ఆయన జయంతి జరుపుకోవడం అందరూ శుభదాయకం. మరియు ఇక్కడ హాజరైనటువంటి ప్రజా సంఘాలకు అందరికీ కూడా పేరు పేరున 120వ బాబు జగజీవన్ రామ్ 114వ బాబు జగజీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు బాబు జగజీవన్ రామ్ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. నేడు చూస్తున్నట్లయితే ఆనాటి నాయకులకు నేటి నాయకులకు ఏంటి తేడా అంటే, ఆనాటి నాయకులు నలుగురు కోసం పనిచేసినటువంటి వాళ్ళు, అందులో ఒక మహనీయుడు మన బాబు జగజీవన్ రామ్. ఆయన ఒక బీహార్లో పుట్టి, ఒక పేద కుటుంబంలో పుట్టి, ఒక కేంద్ర స్థాయిలో ఎదిగి, కేంద్ర స్థాయి పదవులకు స్థాయికి ఎదిగి, ఒక ఉప ప్రధానిగా ఎదిగి ఈరోజు మనకు ఆదర్శనీయుడయ్యాడు. అలాగే బహుజనుల కోసం, దళితుల కోసం, పేదల కోసం చాలా కృషి చేసినటువంటి వ్యక్తి, చాలా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. తన సొంత పార్టీలో కూడా తప్పులు జరిగితే అది తప్పులు అని చెప్పి నిలదీసి మరి ఆ పార్టీని కూడా వ్యతిరేకించినటువంటి మహనీయుడు మన బాబు జగజీవన్ రామ్. అలాంటి మహనీయుడి యొక్క ఆశయాలను మనం ఆదర్శం తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఆశయాలను మనం కొనసాగించాలి, ఆయన ఆశయాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు ఈ యొక్క జయంతి సందర్భంగా అందరు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ముగిస్తా ఉన్నాను. మాజీ ఉప ప్రధాని, సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 114వ జయంతిని పురస్కరించుకొని కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా నందు బాబు జగజీవన్ సంఘం ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మాదిగ హక్కుల దండోరా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బలరాం, టీఎస్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాదిగ హక్కుల దండోరా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బలరాం, టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి చంద్రం మాట్లాడుతూ
భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు బాబు జగజీవన్ రామ్ జయంతిని పండుగను జరుపుకోవాలని తెలిపారు. ఎందుకంటే బాబు జగజీవన్ రామ్ దేశానికి చేసిన సేవను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా నాయకులు బట్టు శ్యామ్, డివిజన్ కన్వీనర్ వెంకట్, శ్యామల, లలిత, మహేష్, రాజేష్, టిఎస్, ఎంఆర్పిఎస్ సాయిలు, రమేష్ పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మన కామారెడ్డి పట్టణంలో మరి ఇంత చిన్నగా మరి ఎక్కడ లేని కరోనా మన కామారెడ్డి మరి ఈ రాష్ట్రంలోని మహనీయుల జయంతి ఉత్సవాలు రాగానే మరి కరోనా ఎదురవుతుంది. మరి ఏం భాగ్యమో మరి దళితులు చేసుకున్న పుణ్యమా పాపమా అని అర్థం కావడం లేదు. మరి ప్రభుత్వం యొక్క మరి చేస్తున్నటువంటి లెక్కలు మంచిగా అనిపిస్తలేవు. ఎందుకంటే మరి ఈ బాబు జగజీవన్ చేసిన సేవలు మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే ఆ అంబేద్కర్ రాసినటువంటి రిజర్వేషన్లను మరి బాబు జగజీవన్ జయంతి 113వ జయంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులకు, మహిళలకు మరియు ప్రెస్ విలేకరులకు కూడా నేను ప్రత్యేక జైభీములు, శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశాడు కనుక ఆ రాజ్యాంగం రాస్తే పార్లమెంటులో చట్టసభ కలిగించినటువంటి వ్యక్తి మహనీయుడు జగజీవన్ రామ్ గారు. ఆయన చేసినటువంటి కేబినెట్లో కీలకమైన పదవులు ఎన్నో ఉన్నాయంటే చాలా ఉన్నాయి, చెప్పలేనివి, వర్ణించలేనివి. భారతదేశానికే యావత్ భారతదేశం అంతా మహనీయుల పండుగగా పరిగణిస్తూ జరుపుకున్నటువంటి సందర్భంలో నేడు 5వ తారీఖున డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణం నందు చాలా ఘనంగా ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ మహనీయుల పండుగలు మామూలు పండుగలు కావు. మనము హిందూ సాంప్రదాయ ప్రకారం చేసుకునే పండుగల కంటే చాలా గొప్పది ఈ పండుగ. ఎందుకంటే భారతదేశంలో ఇంత నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దళిత జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలు జరిగాయి. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొన్నాల చంద్రశేఖర్, బొడ్డు గోపి, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఇందారపు రాజు ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఏటా జరుపుకునే జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడమే కాకుండా వారి ఆశయాలకు ముందుండాలని అన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో బహుజనులు ఏకమై సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బొడ్డు గోపి, జిల్లా ఉపాధ్యక్షులు ఇందారపు రాజు, దళిత జర్నలిస్టులు, దళిత నాయకులు ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు పూలమాల కార్యక్రమాలు వేయడమే కాకుండా మన భోజనులందరూ కూడా, దళితులు భోజనులందరూ కూడా వారి ఆశయాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతకైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను దళిత బిడ్డలందరినీ కోరడం జరుగుతుంది. అదే క్రమంలో దళితులపైన జరుగుతున్నటువంటి దాడులే కానీ జరుగుతున్న అన్యాయాల పట్ల ఎప్పటికప్పుడు మనమందరం ప్రశ్నించి వాటిని పరిష్కరించే దిశలో ముందుండి దళితులకు న్యాయం జరిగే విధంగా ముందండాలని చెప్పేసి ఈరోజు ఈ జగజీవన్ రామ్ జయంతి ఇక డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 113వ జయంతిని పురస్కరించుకొని బైషీర్బాగ్లో వేడుకలు జరిగాయి. ప్రధాన రహదారి కూడలిపై బంసిలాల్పేట డివిజన్ సీనియర్ నాయకుడు నామాల ప్రేమ్ కుమార్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ సేవలు కులమతాలకు అతీతంగా చేసిన కృషి, ఆయన ఆశయాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంకపాక వినయ్ కుమార్, శివప్రసాద్, వర్షిత్, సుంకపాక భరత్ పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని మరి నిజాం కాలేజ్ గ్రౌండ్ దగ్గర వారికి నివాళులర్పించడానికి ఇచ్చడం జరిగింది. మరి వారు 1908లో మరి ఏప్రిల్ 5వ తారీఖున మరి భోజ్పూర్ అనే మారుమూల గ్రామంలో ఒక బీహార్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. మరి వారు ఎంతో ఆర్థిక సంస్కరణలు కానివ్వండి, మరి భారతదేశానికి ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది. మరి ఆ ఫలాలను ఇవాళ అనుభవిస్తున్నాం అందరం కూడా. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల కోసం తను ఎంతో పాటుపడడం జరిగింది.
మరి వారు ఒక స్వతంత్ర సమరయోధంలో పనిచేయడం జరిగింది మొట్టమొదట. తర్వాత మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఒక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జే అని స్థాపించడం జరిగింది. మరి 1977 నుండి 1979 2 సంవత్సరాలు కూడా ఆయన మన భారతదేశానికి ఉప ప్రధానమంత్రిగా సేవలు అందించారు. మరి ఎన్నో కార్యక్రమాలు ఆయన కోసం అసలు మాట్లాడాలంటే కూడా మన అదృష్టం అది. మరి మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఈరోజు ఆయన జయంతిని మరి అంగరంగ వైభవంగా జరిపించుకోలేకపోయాము. ఎందుకంటే ఈ కోవిడ్ నిబంధనల ప్రకారంగా మరి గవర్నమెంట్ కూడా మరి దాన్ని ఇచ్చేసింది కాబట్టి మరి వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున మరి ఇంకా గొప్పగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని మరి వారికి నివాళులు అర్పించాల్సిందిగా. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ పరిధి శివాలయ నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ అభివృద్ధికి బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి, మన్నేరాజు, సోమేష్ యాదవ్, వెంకటస్వామి, దళిత సంఘాల ఐక్యవేదిక సభ్యులు యేసురత్నం, సత్యనారాయణ, సత్తయ్య, ఎల్లయ్య, ప్రశాంత్, బాలయ్య, శంకర్, డేవిడ్, భిక్షపతి, జానయ్య తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी आर अंबेडकर, जय भीम, जय भीम, సాగిస్తాం మానవుల ఆశయాలను, మన సాగిస్తాం మానవుల ఆశయాలను, జై భీమ్, జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగర వాసులకు అందుబాటులో వచ్చిన ఎస్ఆర్టీపీ ప్రాజెక్టు, హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్. పెద్దపల్లి జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి, నివాళులు అర్పించిన మందరి మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఉపాధి హామీ పనుల పరిశీలన, ఎండల తీవ్రత దృష్ట్యా తగు జాగ్రత్తలు పాటించాలని ఎంపీపీ సూచన. వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం, బైకుపై వెళ్తున్న దంపతులను ఢీకున్న డీసీఎం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.